ఏంటంటే మనం ఏం చదువుకున్నా మనం ఏంటనేది ప్రజెంట్ చేసుకోవడానికి ఒక రెజ్యూమ్ ప్రాపర్గా ఉండాలి. అలాగే మనం ప్రజెంట్ చేసుకోవాలి మన స్కిల్ ఏంటి. మనం అందరూ అన్నిటికీ ఉపయోగపడరు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్కిల్ సెట్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది. మీ యొక్క ఏదైతే మీ ఒక క్యాండిడేచర్ ఉందో ఆ క్యాండిడేచర్ హెచ్ఆర్ ముందు మనం ప్రజెంట్ చేసుకొని కంపెనీ ముందు మనం ప్రజెంట్ చేసుకోవాలన్నప్పుడు మీకు కొంత స్కిల్ కావాల్సి ఉంది. కొంత స్కిల్ కూడా మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వనండి, మీ స్కిల్ డెవలప్మెంట్ అవ్వనండి, ఇవన్నీ కూడా ఉంటాయి. వీటి మీద కూడా మేము దృష్టి పెట్టాం. వాస్తవానికి ఇక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి అనే ఒక దీని మీద ఉన్నాం. అలాగే లారెస్ది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. మేబీ మార్చ్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రెడీ అవుతుంది. ఎవ్రీ 3 monthsకి ఫార్మా వర్క్ అయితే మాత్రం ఒక 3 months స్టైఫండ్ ఇచ్చి మరి వాళ్ళ స్కిల్ డెవలప్ చేస్తారు. ఎనీ ఫార్మా కంపెనీ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమడం. డైరెక్ట్గా స్కిల్ డెవలప్మెంట్ డైరెక్ట్ మీరు వెళ్ళడం, అక్కడికి స్కిల్ డెవలప్మెంట్లోని జాయిన్ అవ్వడం, 3 months అయిపోగానే వెంటనే అక్కడి నుంచి మేము ఎక్వైర్ చేసుకుంటాం. ప్రతి ఫార్మా కంపెనీ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇండియా ఎక్కడైనా మీరు జాయిన్ అవ్వచ్చు. మేము మాత్రం స్కిల్ డెవలప్మెంట్ అయితే చేస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే కొత్తగా న్యూ అనేది కాకుండా కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి మనం ఆ పే కూడా చూడాల్సిన పని లేదు. అంటే మిమ్మల్ని ఒక 6 months 3 months ప్రొవిజన్ పీరియడ్లో పెట్టి మీ స్కిల్స్ చూసి, మీ టాలెంట్ చూసి, మీ పరిస్థితులు చూసి తర్వాత ఇంక్రీజ్ చేసేదానికన్నా డే 1లోనే మీకు ఆ శాలరీ అనే దాని మీద వస్తుంది. ఎందుకంటే 3 months కూడా మీకు స్టైఫండ్ కూడా ఇస్తారు. కాబట్టి అలాగే నేను ఏదైతే ఒక నేషనల్ ఇనిషియేటివ్ తీసుకున్నానో ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్ కూడా మీకు నెక్స్ట్ డే వస్తుంది. సిఎస్ఆర్లో ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్లో కూడా ఎవరైనా అమ్మాయిలు జాబ్ కోసం ఎక్కడి నుంచి వచ్చినా కూడా డైరెక్ట్లీ విల్ గివ్ అకామిడేషన్ టు దెమ్. ఇక్కడి నుంచి గైడ్ చేస్తాం. మా సొసైటీ ఉంది ఇక్కడ, ఏదైతే అసోసియేషన్ ఉందో అసోసియేషన్ గైడ్ చేస్తుంది. అక్కడ 1 week 10 days ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత జాబ్ రాకముందైనా కూడా యూ కెన్ స్టే. ఇలాంటి ఒక ఫెసిలిటీ కూడా మనం పెడతా ఉన్నాం ఇక్కడ. అంటే వేరే ఇక్కడ ఎంత ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం అనేది మీకు చెప్తా ఉన్నాను. అయితే ఇప్పుడు నేనేమంటానంటే మేడం చెప్పినట్టు మనకి ఇక్కడ 2-3 పాయింట్స్ ఉంటాయి. ఒక పాయింట్ చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే అకాడమిక్ ఇయర్ మీద అయిపోతుందో అక్కడి నుంచి ఇమీడియట్గా జాబ్ కానీ సంపాదించుకోకపోతే, ఏదో ఒక జాబ్లో కానీ రాకపోతే మీరు ఎందుకు గ్యాప్ వచ్చింది, మీ అకాడమిక్ ఇయర్కి జాబ్కి మధ్యలో ఎందుకు గ్యాప్ వచ్చింది అనే దాని మీద మీకు ఎవరైతే ఎంప్లాయర్ ఉన్నాడో ఆయన క్వశ్చన్ చేస్తారు. ఇది చాలా ప్రమాదం. 2, మనం ఫస్ట్ జాబ్ ఎప్పుడైనా సరే, నేను పదే చెప్తున్నా, నా ఫస్ట్ జాబ్ నా శాలరీ నేను ఫిక్స్ చేసుకుని నాకు ఇచ్చింది 1250 రూపాయలు. కానీ మంత్ నా శాలరీని అందుకున్నది 2500. నేను అదే 1200 రూపాయలు ఎందుకు నేను వదిలేసి ఉంటుంటే నాకు 2500 రూపాయలకి నేను సంవత్సరం తిరగాల్సి వచ్చేది. ఆ రోజుల్లో 2008 ఐమ్ టాకింగ్ అబౌట్. మీరు కూడా శాలరీ ఫస్ట్ చూడకూడదు. ఫస్ట్ మనం చూడాల్సింది ఆపర్చునిటీ చూసిన తర్వాత నెక్స్ట్ శాలరీ. ఎందుకంటే ఇదే SEZలో అనేకమైన ఒక కంపెనీలోని రన్ అవుతున్నప్పుడు ఇంకా మంచి బెటర్ ఆపర్చునిటీ రెండో కంపెనీలోకి ఇంకా మంచి పేరుతో వెళ్ళిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు అనేక మంది. సో అదే కంపెనీలో కూడా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే కంపెనీ కూడా ఆ కంపెనీ కూడా రిటైన్ చేసుకోవడానికి వాళ్ళని అబ్నార్మల్గా వాళ్ళకి శాలరీస్, అబ్నార్మల్ పొజిషన్స్ కూడా వాళ్ళ టాలెంట్ని పెట్టి ఐడెంటిఫై చేసి ఇచ్చిన పొజిషన్స్ చాలా ఉన్నాయి. మీరు దయచేసి ఏమంటారంటే మేము ఇంత కష్టపడి మీకు ఇంతమంది మరి హెచ్ఆర్లు వచ్చి ఇది ఒక పెద్ద ప్రొసీజర్ ఎవ్రీ 3 monthsకి మీకు పెడుతున్నప్పుడు దయచేసి మీరు కాళ్ళతో తన్నకండి. ఆపర్చునిటీ ఆల్వేస్. ఆపర్చునిటీని అందుకోవాలి, నెక్స్ట్ ఆపర్చునిటీకి కలగాలి, నెక్స్ట్ మీ స్కిల్ డెవలప్ చేసుకోవాలి, మీ టాలెంట్ని మీరు ఇంప్రూవ్ చేసుకొని పైకి ఎదుగుతూ ఉండాలి. దయచేసి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మరి ఈరోజు ఈ ప్రత్యేకమైన ఎవ్రీ 3 months జాబ్ మేళాకు వచ్చిన పార్టిసిపేట్ చేసి అలాగే సపోర్ట్ చేస్తున్న కంపెనీలందరికీ, ఎస్పెషల్లీ నేను ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి అలాగే మా అసోసియేషన్ అచ్యుతాపురం ఏదైతే ఫార్మా కంపెనీస్ అసోసియేషన్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దయచేసి ఈరోజు ఆల్మోస్ట్ మీకు 2